ఈరోజు నేను ఒక టాపిక్ గురించి మాట్లాడాలని చూస్తున్నా. వాటిలో ఏంటంటే మూవీ రిలీజ్ గురించి. ప్రెజెంట్ వస్తున్న మూవీస్ అన్నీ రిలీజ్ బేస్ చేసుకొని థియేటర్స్ బాగా రన్ అవుతున్నాయి అన్నమాట. కలెక్షన్స్ బాగా వస్తున్నాయి. సో కొత్త సినిమాల కన్నా ఎక్కువ ప్రిఫరెన్స్ రిలీజర్కే థియేటర్ ఓనర్స్ ఇస్తున్నారు. వై? బికాస్ ఎందుకంటే కొత్త సినిమాలు రిలేటెడ్ ఏ వచ్చినా సరే కలెక్షన్స్ రావట్లేదు, ఆడియన్స్ రావట్లేదు. అలాగే ఎవరు థియేటర్స్ కూడా కనువెప్పలు నియర్ బై కూడా ఎవరు కనబడట్లేదు. రిలీజ్ కన్నా కనీసం ఆడియన్స్ బాగా ఎంగేజ్ అవుతూ చూడటానికన్నా వస్తున్నారు. సో రొట్ట సినిమాలు రావటం వల్ల కొత్త సినిమాలు వాటిని ఎవరు దేకట్లేదు. ఇకపోతే 10 సిఆర్, 20 సిఆర్, 30 సిఆర్ పెద్ద పెద్ద బడ్జెట్లు పెట్టి తీసిన సినిమాలు ఎందుకు ఆడట్లేదంటే వాళ్ళు చెప్తున్న రీజన్ ఏంటంటే, ఒకటి మూవీ థియేటర్ టికెట్స్ ప్రైజెస్ ఎక్కువైందని, సెకండ్ పాప్కార్న్ రేట్స్ ఎక్కువయ్యాయని, ఇంకా థర్డ్ వచ్చేసరికి ఈ మూవీస్ గురించి రివ్యూస్ ఎవరెవరు ఇస్తున్నారో వాళ్ళ వల్ల థియేటర్స్కి జనాలు రావట్లేదు. 10th క్లాస్ కూడా పాస్ కానీ ఆ మూవీ రివ్యూవర్స్ వాడి బతుకు మొత్తంలో ఒక్కసారన్నా కెమెరాతో షార్ట్ ఫిల్మ్ కూడా చేయలేదు, వాడికి సినిమా గురించి కూడా పెద్ద నాలెడ్జ్ లేదు. అట్లాంటి వాళ్ళ వల్ల సినిమాకి ఆడియన్స్ రావట్లేదు అనడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా ఒక సినిమా వచ్చింది, యానిమేటెడ్ మూవీ. డైరెక్టర్ కనీసం తెలుగులో ఏ ఇంటర్వ్యూలో వాడికి మొత్తం ఇంగ్లీషే. ప్రమోషన్స్ పరంగా కూడా నేను ఎక్కడ చూసినా అసలు ప్రమోషన్ కూడా ప్రాపర్ లేవు. అలాంటి సినిమాకి మెయిన్ క్యారెక్టర్ రిలేటెడ్ కంటెంట్ ఆర్టిస్ట్ ఎవరైనా వచ్చి వాయిస్ ఇచ్చారా అంటే అది కూడా లేదు. సినిమా మాత్రం భయంకరంగా మంచి హిట్ అయ్యి థియేటర్స్ మొత్తం ఫుల్ అయిపోయి కలెక్షన్స్ భయంకరంగా వస్తుంది. ఇలాంటి సినిమాకి ఆ రివ్యూర్స్ కనుక బ్యాడ్గా రివ్యూస్ ఇస్తే ఆడియన్స్ అందరిని వాళ్ళ పట్టుకొని నరుకుతారు. ఒక్కొక్కరిని 32 ముక్కలుగా ఒక్కొక్కరిని నరుక్కుంటూ పోతారనమాట. అది కూడా మట్టి రోడ్డు మీద, మామూలు రోడ్డు మీద కాదు. ఎవడు డబ్బులు ఇస్తాడు? సినిమా బాగోకపోతే మా సినిమా గురించి బాగా చెప్పమనేవాడు ప్రొడ్యూసర్ గాడు వచ్చి డబ్బులు ఇస్తాడు రివ్యూవర్స్కి. బాగున్న సినిమాలకి వెళ్ళదు అసలు రివ్యూలు ఇవ్వరు. బాగున్న సినిమాలు దరిదాపులు కూడా వీటి మూవీ రివ్యూవర్స్, ఎందుకంటే వాళ్ళకి డబ్బులు రావు కాబట్టి. బాగున్న సినిమాలకి ఆడియన్స్ పబ్లిక్ టాక్ వస్తుంది, జనాలందరూ చెప్పేస్తారు. వీడు చెప్పేది ఎంత కొత్తగా సినిమా బాగుందని చెప్పి, బాగోలేదన్న దానికి వీళ్ళు అసలు బాగుందా లేదని చెప్పి ఆడియన్స్ చూస్తారు. వాళ్ళకి మళ్ళీ ఫ్యాన్ బేస్డ్ ఒక 5 lakhs పైన సబ్స్క్రైబర్స్, మళ్ళీ వ్యూస్, ఇవన్నీ తోటకూర మొత్తం వస్తాయి. ఎంత ఏం చేసినా సరే పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్లే, ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ చెప్పడం కూడా పేరు ఎందుకులే కానీ వరుస పెట్టి అట్టర్ ఫ్లాపులు రొట్టె సినిమాలన్నీ వాళ్ళే 100 సినిమాల దాకా తీశారు ఇప్పటిదాకా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో. వాళ్ళు తీసిన ఏ సినిమా ఇప్పటిదాకా మళ్ళీ థియేటర్ వరకు వచ్చి బాగా కలెక్షన్ చేసిందని పేరు కూడా లేదు. 100 సినిమాలు మేము తీయడానికి మేము టార్గెట్ పెట్టుకున్నాం అని చెప్పి 100 సినిమాలు ఫటా 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 అని చెప్పి మొత్తం అట్టర్ ఫ్లాపుల్ సినిమా తీశారు. సక్సెస్ఫుల్గా అట్టర్ ఫ్లాపుల్ సినిమాలు తీసిన బ్రాండ్ అంబాసిడర్ లైక్ వచ్చినారు ఇండస్ట్రీలో. అట్లా ఉందన్నమాట పరిస్థితి. ఈ రొట్ట డైరెక్టర్లు, రొట్ట స్టోరీలు ఇవన్నీ పక్కన పెట్టి కొంచెం మాలాంటి వాళ్ళకి ఒక చిన్న బడ్జెట్ ఇచ్చి కొత్త ఆర్టిస్టులు, కొత్త డైరెక్టర్ని ఎంకరేజ్ చేసుకుంటూ వస్తే కొత్త సినిమాలు వస్తాయి, కొత్త ఆర్టిస్టులు వస్తారు, పీపుల్ ఫ్రెష్నెస్ని కోరుకుంటారు, ఆటోమేటిక్గా ఎంగేజ్ అవుతుంది. లేదు మేము ఇలాగే రొట్ట సినిమాలు చేస్తాము, పాప్కార్న్ రేట్లు పెరగటం వల్ల థియేటర్ ఆడియన్స్ రావట్లేదు, టికెట్ల వల్ల థియేటర్ ఆడియన్స్ రావట్లేదు అంటే మాత్రం థియేటర్ ఆడియన్స్ ఎవడు రాడు. అందరు అప్డేట్ అయిపోయారు, ఓటీటీ వచ్చాయి. ఇప్పుడు అందరు మార్కెటింగ్ ఆఫ్ విషనరీ వచ్చేసరికి ఆడియన్స్ ఇంటర్నేషనల్లో ఉంది. గేమ్ ఆఫ్ థ్రోన్స్ గురించి మాట్లాడతాడు, చాలా సినిమాల గురించి ఇంటర్నేషనల్ వరల్డ్గా వాడు మాట్లాడటం జరుగుతుంది. మీరు ఇంకా అదే సినిమా అన్నా తమ్ముడు, తోటకూర అనుకుంటూ సినిమాలు తీస్తే మాత్రం మీకు డబ్బులు రావు. దానికి తోడు ఆడియన్స్ చేత మాటలు పడటం తప్ప మీ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా దెబ్బతినిపోతాయి. సో మీకు కూడా ఇదే అనిపించిందంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఏదో నాకు అనిపించింది నేను మీకు చెప్పాను, ఇది నిజమా కాదా అనేది మీరే చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ more updates follow our creator.